హాయ్ గైస్, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత వీడియో చేస్తున్నాను నేను. మీరు తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు నా ఫస్ట్ డే అనమాట నా ప్రొఫెషనల్ జాబ్కి. సో నేను నా జర్నీ మొత్తం మీతో చెప్తాను. మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు ఏదైనా జాబ్ అప్లికేషన్లో కానీ ఇంకేదన్నా. సో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా రిజెక్షన్స్ వచ్చాయి, ఎలా నేను ఫేస్ చేశాను, ఎలా ప్రొసీడ్ అయ్యాను, ప్రతి ఒక్కటి మీతో చెప్తాను. మీ ఫర్దర్ అప్లికేషన్స్లో కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో గైస్. గైస్, నేను ఉండేది పోర్ట్స్మౌత్, ఇంగ్లాండ్. సో ఇక్కడ నుంచి నా ఆఫీస్ వచ్చేసి 1 అవర్ జర్నీ, 36 మైల్స్ అలా ఉంది. సో ఇక్కడ నుంచి బయట ట్రైన్ వెళ్ళాలి నేను. తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే బై ట్రైన్లో వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ మొత్తం అంతా స్నో పడ్డది, చూస్తున్నా అలానే. గైస్, నా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వర్తింగ్. ఇక్కడ నుంచి ఒక రఫ్లీ 15 మినిట్స్ వాక్ అనమాట, ట్రైన్ స్టేషన్ నుంచి. ఆల్మోస్ట్ 10 మినిట్స్ వాక్ తర్వాత ఫైనల్గా ఆఫీస్కి వచ్చేసాను. ఇదే మా ఆఫీస్. అండ్ మీకు నేను ఆఫీస్ అయిపోయాక మళ్ళీ జాబ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను అనమాట. గైస్, చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే యూకేలో జాబ్ కొట్టడం అంత కష్టమా అని చెప్పేసి. కష్టం అని అయితే చెప్పను, కానీ ఈజీ అయితే అసలుకి కాదనమాట. నేను యూకేకి వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను అనమాట. నా ఫ్రెండ్స్ని కానీ తెలిసిన వాళ్ళని అందరినీ కూడా. ఎవరి కూడా ఇంతవరకు పార్ట్ టైం చేస్తున్నట్టు ఉన్నట్టే ఉంది, కానీ ఫుల్ టైం ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నాం మేము అని చెప్పేసి నాకు ఎవరు కనిపించలేదన్నమాట. నేను చాలామందిని అడిగాను కూడా, ఎందుకు మీరు ప్రొఫెషనల్ జాబ్స్ ఎందుకు అప్లై చేయట్లేదు అని అడిగితే కూడా అందరూ ఏమంటారు, ప్రొఫెషనల్ జాబ్స్ ఏం రావు, అప్లై చేయడంలో టైం వేస్ట్ అది అని మాత్రమే చెప్పారు. కానీ ఎవరు కూడా పలానా చెయ్యు అని చెప్పేసి నాకు ఎవరు చెప్పలేదన్నమాట. సో నేను అక్కడ చాలా నేను డిమోటివేట్ అయిపోయినాను. అర్థం కాలేదు అసలు, అరే ఇంత దూరం వచ్చి వేస్టా, యూకే వచ్చి వేస్ట్ అయిపోయిందా అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత కొంచెం నేను ఏదో ఒకటి చేయాలి, పక్కా జాబ్ కావాలి అనే సిచ్యువేషన్ మనకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా అన్నీ వేసి వెతుకుతాం కదా. అలా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. హండ్రెడ్స్ అప్లికేషన్స్ పెట్టినాను, హండ్రెడ్స్ పెట్టినాను. రిజెక్షన్స్ చాలా వచ్చినాయి నాకు. రిజెక్ట్స్ అయితే చాలా వచ్చినాయి అనమాట. బట్ నాకు ఒక్కొక్క రోజు అనిపిస్తుండే రిజెక్షన్స్ రాకపోతే నాకు నిద్ర పట్టేదే కాదు. అలవాటు అయిపోయాను రిజెక్షన్స్కి. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను స్టిల్ అప్లై చేశాను. చెప్తాను మీకు. నార్మల్గా అయితే సీవీ అదంతా ఎలా బిల్డ్ చేస్తాను, నేను ఏం టూల్స్ యూజ్ చేస్తాను, ఏ సీవీ బిల్డర్ నేను యూజ్ చేస్తాను, అవన్నీ మీకు నేను షేర్ చేస్తాను. మేబీ ఈ నెక్స్ట్ వీడియో మీకు పెడతానమాట. ఎగ్జాక్ట్గా ఏం టూల్స్ యూజ్ చేస్తాను, ఎలాంటి రెజ్యూమ్ టెంప్లెట్స్ నేను వాడాను అని చెప్పేసి మీకు నేను అన్నీ చెప్తాను. అండ్ గైస్, ఈ వీడియో ఇంతే అనమాట. -5-6 degrees ఉంది. సో నేను కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అప్లికేషన్ నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు కంప్లీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ వీడియో అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.